హలో అండి. హలో. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, ఎలా అంటే ఈ సీజన్ ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది అనుకుంటున్నా. లాస్ట్ టైం ఒక ఫార్మర్ సన్కి లైఫ్ ఇచ్చారు కదా, అట్లా ఈసారి కూడా నేను అనుకోవడం ఏంటంటే బెస్ట్ అట్లా ఉన్న మంచి పూర్ కానీ మంచి ప్రాబ్లంలో ఉన్న పీపుల్కి కానీ లైఫ్ ఇస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే కుమార్ యాండీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్. కొంతమంది ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వల్ల యూట్యూబ్ పెట్టి దాని ద్వారా గెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా చాలామంది ఉన్నారు. సో అలాంటిలో మంచి పర్సన్కి ఇస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే లాస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ తీసుకున్నారు, గొడవలు అయ్యాయి కదా, మరి ఈ సీజన్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? తీసుకునే ఛాన్స్ ఉంది. గొడవలంటే ఏమైంది, ఆయన వచ్చినాక ఆయన ఫ్యాన్స్ బయటకు వచ్చాక చిన్న ఇష్యూ చేశారు. అది అది బిగ్ బాస్ షోలో జరగలేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బయటకు వచ్చాక జరిగింది కాబట్టి అది వాళ్ళకి సంబంధం ఉండకపోవచ్చు నాకు తెలిసి. లోపల ఏం జరుగుతుందో అదే ఇంపార్టెంట్. యాజ్ ఏ నేను ఒక మూవీ డిపార్ట్మెంట్లో చేశాను. సో దాని బేస్ మీద ఒకటే చెప్తా, షూటింగ్లో ఎట్లా ఉండిద్ది అంటే షూటింగ్లో ఏం జరిగిద్దో షూటింగ్ వాళ్ళకి తెలుస్తుంది, బయట అంత గమ్మని తెలియదు. సో బయటికి వీడియోస్ కూడా రానియారు కదా, సో లోపల ఏం జరిగితే అది జరిగిద్ది, బయట జరిగేది మాకు సంబంధం ఉండదు అంత గమ్మని. షూటింగ్ ఇన్ కేస్ మేము షూటింగ్లోకి వచ్చినప్పుడు మీరు ఎవరన్నా వీడియో తీశారనుకోండి, అది బయటికి వెళ్ళకుండా మేము అక్కడ అప్స్కాన్ చేసుకుంటాం. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటారా లేకపోతే జెన్యూన్ అంటారా? ఇట్స్ జెన్యూన్, నాట్ ఏ స్క్రిప్టెడ్. అంటే స్క్రిప్ట్ అనేది ఓన్లీ వెంకటేష్ గారికి వస్తుంది. వెంకటేష్ కాదు, నాగార్జున గారికి వస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా జెన్యూన్గానే ఉంటుంది. జనరల్ స్క్రిప్ట్ కూడా ఉంటుంది. అంటే కొన్ని స్క్రిప్ట్ డైలాగ్స్ బికాస్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ బేస్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ అది జెన్యూన్ అయితే పక్కా జెన్యూన్. అది సెట్ కూడా జెన్యూన్గానే ఉంటుంది, మనం చూడొచ్చు కూడా వెళ్ళి. అంటే ఈ సీజన్ వేణుస్వామి కానీ బరెలక్క కానీ కుమారి ఆంటీ కానీ వస్తుంది అంటున్నారు కదా, ఎలా ఉంటుంది వాళ్ళని తీసుకుంటే? కుమారి ఆంటీని తీసుకుంటే మాత్రం ఇట్స్ ఏ మోస్ట్ ఫన్నీ. 2 లివర్లు ఎక్స్ట్రా 2000 అయింది మీది, అట్లా. సో ఫన్నీగా ఉండొచ్చు. అంటే అందులో కూడా అలానే చేస్తుంది అంటారా? అట్లా చేస్తారంటే ఆంటీతో కర్రీస్ అయ్యండి ఇచ్చవచ్చు. చాలా ఫన్నీ మూమెంట్స్ అనేవి మాత్రం ఉంటాయి కుమార్ ఆంటీని తీసుకుంటే. ప్రోమోలో కూడా అన్లిమిటెడ్ ఫన్ అని పెట్టారు కదా, ఎవరైనా కామెడియన్ని పెట్టే ఛాన్స్ ఉందంటారా? కమెడియన్స్ అంటే పెట్టచ్చు, వెన్నెల కిషోర్, ఆలీ, సో మెనీ. వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందా బిగ్ బాస్కి? వెన్నెల కిషోర్ రావచ్చు. వెన్నెల కిషోర్ గారు షూటింగ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్ చేసుకొని రావచ్చు. అంటే వాళ్ళ జస్ట్ ఇవాళ ఉంది షెడ్యూల్ బట్టి వాళ్ళు మూమెంట్ అనేది ఇస్తారు కదా మనకి. ఇప్పుడు వాళ్ళ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ పిఎస్ ఏం చేస్తారు, డే బై డే షెడ్యూల్స్ అనేది చూస్తారు. సో ఆ షెడ్యూల్ బట్టి వీళ్ళు రావచ్చు, తప్పేముంది అందులో వస్తే. సో హోస్టింగ్ అనేది ఎన్టీఆర్ది చూసారు, నానిది చూసారు, అలాగే నాగార్జున గారిది చూసారు కదా, ఎవరిది బాగుందంటారు? నాకైతే ఎన్టీఆర్ గారిది చాలా ఇష్టం హోస్ట్లో. నాగార్జున గారిది అయితే ఫన్నీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ గారిది మాత్రం ఇట్స్ ఏ మెమొరబుల్ అనమాట. ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన పిలిచే పిలుపు కానీ చాలా బాగుంటుంది. ఓకే. సో మరి ఈ సీజన్ హిట్ అయితే అని హోప్ ఉందా మీకు? అవుతుంది, పక్కా హిట్ అవుతుంది. హాయ్ అన్న. బిగ్ బాస్ 8 త్వరలో స్టార్ట్ అవుతుంది కదా, ప్రోమోస్ కూడా వచ్చినాయి. సో వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ అన్న. బిగ్ బాస్ 7 చూశాను. అది కూడా కొంచెం అప్పుడప్పుడు చూసేవాడిని. డైలీ మొత్తం సీజన్ మొత్తం ఏం చూడలేదు, కానీ జస్ట్ అప్పుడప్పుడు చూసేవాడిని. బిగ్గెస్ట్ హిట్ అయింది బిగ్ బాస్ 7. అంటే కామన్ మ్యాన్ వల్ల హిట్ అయిందని అంటున్నారు. మళ్ళీ ఈ సీజన్ కామన్ మ్యాన్ తీసుకుంటే బాగుంటుందా? బాగుంటుందన్న. కామన్ మ్యాన్ వస్తేనే బాగుంటుంది. అంత సెలబ్రిటీస్ కాకుండా కొంచెం కామన్ మ్యాన్స్కి కూడా ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది కదా. ఫైనల్ టైంలో పెద్ద గొడవ అయింది, బయట పెద్ద ఇష్యూ అయింది. 7కి ఏ సీజన్ కూడా జరగలేదు. అంటే కామన్ మ్యాన్ అనే జరిగింది అని చెప్పేసి ఈ సీజన్ తీసుకోము అని చెప్పేసి అంటున్నారు. కొన్ని న్యూస్ వస్తుంది కదా, ఏమనిపిస్తుంది మీకు? కామన్ మ్యాన్ లేని గొడవలు అయితే అన్న, ఎవరి ఆట వాళ్ళు ఆడితే బాగుంటుంది. అప్పుడు బయట ఇష్యూస్ అవుతున్నాయి, కామన్ మ్యాన్ పట్టుకొని అందరూ ఆడుకుంటున్నారు అన్నట్టు. అలా ఏం లేదులే. అంటే పల్లవి ప్రశాంత్ వల్ల ఇష్యూస్ అయ్యాయి కదా, దానివల్ల ఏమైనా ఛాన్స్ ఉందంటారా బయట? అలా ఏం లేదండి. పల్లవి ప్రశాంత్ వల్ల ఇష్యూస్ అయినాయి అనేది తప్పు. బయట అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి అతని ఆట అతను కరెక్ట్గా ఆడాడు అంతే. అతనికి ఫ్యాన్స్ పెరిగారు, అంతకుమించి ఏం లేదు అలా. సీజన్ బర్రెలక్కని అండ్ అలాగే కుమారి ఆంటీని వీళ్ళని తీసుకుంటారని చెప్పేసి న్యూస్ వస్తుంది. తీసుకుంటే బాగుంటుంది? బాగానే ఉంటుందన్న. ఎవరు వస్తే బాగుంటుంది, కుమారి ఆంటీనా లేదంటే బర్రెలక్కనా? ఇద్దరికి ఇస్తే బెటర్ అన్న. లాస్ట్ ఇయర్ ఒక కామన్ మ్యాన్కి ఇచ్చారు, ఈసారి 2 మెంబర్స్కి ఇస్తే బెటరే కదా. ఇద్దరు వస్తే బాగుంటుంది. ప్రతిసారి అన్ని సీజన్స్లో సెలబ్రిటీస్ వాళ్ళని వీళ్ళకి ఇస్తారు ఛాన్స్. ఈసారి ఇచ్చేదేదో లాస్ట్ టైం ఒకరికి ఇచ్చారు కామన్ మ్యాన్కి, ఈసారి ఇచ్చేదేదో 2 మెంబర్స్కి ఇస్తే ఛాన్స్ బాగుంటుంది కదా. ప్రతిసారి సెలబ్రిటీస్కి వాళ్ళకి ఇవ్వకుండా 2-3 మెంబర్స్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అది అంతే. అంటే మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? ఇన్ని సీజన్స్ అయినాయి, 7 సీజన్స్.
నాది సీజన్ 2 అండ్ సీజన్ 7 అన్న. సీజన్ 2 కౌశల్, నాని హోస్ట్ చేస్తారు కదా, నాని గారు కౌశల్. అండ్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్. అంతే అన్న. మరి సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పలేమన్నా, వెయిట్ అండ్ సీ అంతే. సేమ్ బిగ్ బాస్ 7కి సీక్వల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. వెయిట్ అండ్ సీ. అంటే లాస్ట్ సీజన్ ఉల్టా పుల్టా అన్నారు, ఇప్పుడు అన్లిమిటెడ్ ఫన్ అంటున్నారు. దొరుకుతుంది అంటారా ఫన్? మేబీ దొరకొచ్చాం మ్యామ్, చెప్పలేము. హాయ్ అండి. హాయ్ హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూడాలి, సీజన్ కంటెస్టెంట్స్ కోసం ఎక్కువ బాగుంది అంటున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చూడాలి, వెయిట్ చేస్తున్నాం. అంటే సీజన్ 8 ప్రోమో రిలీజ్ చేశారు, అందులో ఏంటంటే అన్లిమిటెడ్ ఫన్ అని పెట్టారు కదా, మరి ఎలా ఉంటుంది అని? అన్లిమిటెడ్ ఫన్ ఉంటుంది, బట్ ఏముంటుందంటే కొంతమందికి అర్థం కాదు. పోయినసారి వచ్చేసి ఒక కామన్ మ్యాన్ వచ్చినట్టు అయ్యి లాస్ట్లో వెళ్తేప్పుడు గొడవలు అయిపోయాయి. కాబట్టి అది ఎంటర్టైన్మెంట్లకు తీసుకోరు, ఒక పర్సనల్ తీసుకుంటున్నారు. కాబట్టి అది కొద్దిగా చూడాలి. మరి అనుకున్న ఎంటర్టైన్మెంట్ అది హెల్తీగా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నాం అంతే. అంటే లాస్ట్ టైం ఉల్టా పుల్టా అన్నారు, ఉల్టా పుల్టా సీజన్ అయింది లాస్ట్. అవును అయింది. ఆ ఉల్టా పుల్టా సీజన్లో ఉల్టా పుల్టా గొడవలు కూడా అయ్యాయి. అసలు ఎవరికి అది కొత్త రూల్స్ కాబట్టి ఎవరికి అర్థం కూడా కాలేదు. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ వాళ్ళు కూడా అసలు బేసిక్ రూల్స్ కూడా అర్థం కాలేదు ఎవరికి. ఈసారి అలాంటివి కాకుండా ఒక మంచిగా ఒక కంటెస్టెంట్గా పెడితే బాగుంటుందని అందరు ఫీల్ అవుతున్నాం మేడం. మరి లాస్ట్ సీజన్ కామన్ మ్యాన్ తీసుకురు కదా, మరి ఈ సీజన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉందంటారా? మేబీ ఐ థింక్ అంత గొడవలు అయిన తర్వాత తీసుకోవాలని నా ఫీలింగ్ మేడం. కొద్దిగా కామన్ మ్యాన్స్ వద్దు, కొద్దిగా ఎందుకోసం అంటే రిప్యుటేషన్ వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి కామన్ మ్యాన్ తీసుకొని సింపతి అంతా వచ్చి గొడవలు అయ్యి అసలు అనవసరమైన గొడవలు అయిపోయింది కాబట్టి ఈసారి తీసుకోవాలని మా ఫీలింగ్. సో అంటే కుమారి ఆంటీ అలాగే బర్రెలెక్క ఈ వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు కదా, మరి ఎలా ఉంటుంది వాళ్ళ లోపల? అంటే కుమారి ఆంటీ తను ఒక బిజినెస్ చేసుకునే ఆమె, వెళ్తే తప్పేముంది కానీ వెళ్ళినా పర్లేదు. కానీ వాళ్ళని కొద్దిగా వాళ్ళకి వీళ్ళతో పోల్చుకుంటే చదువుకునే వాళ్ళు తక్కువ కదండి. కాబట్టి వాళ్ళని కొద్దిగా చూసుకొని పోయిన సార్లక గొడవలు లేకుండా చూసుకుంటే బాగుంటుంది అంతే. సో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్తే బాగుంటుందా హౌస్? నాకు నచ్చిన వాళ్ళంటూ ఇప్పుడు ఎవరేం లేదండి అక్కడ దాంట్లో. బట్ నెక్స్ట్ టైం చూడాలి ఇంక ఎవరైనా వెళ్తారేమో. మీకు నచ్చిన యాంకర్స్ కానీ సీరియల్ యాక్టర్స్ కానీ నార్మల్ కామెడియన్స్ కానీ? సత్య వెళ్తే బాగుంటుందండి, కమెడియన్ సత్య. ఆయన అంటే బాగా కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆయన వెళ్తే బాగుంటుంది. ఆయన వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ సీజన్ ఏంటంటే మీకు బాగా నచ్చిన సీజన్? అభిజిత్ ఉన్నప్పుడు ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. హిట్ అయినది కూడా అదే. అదే హిట్ అయినది సీజన్ మళ్ళీ వస్తుంది అంటారా? డౌట్ అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అభిజిత్ ఒక లాజిక్తో మాట్లాడేవాడు. అభిజిత్ కానీ అంటే అఖిల్ కూడా బాగా ట్రై చేస్తాడు, కానీ అభిజిత్ ఒక లాజిక్. తర్వాత కొంచెం చెన్ను వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా సీజన్ బాగుంది. అంటే పాత వాళ్ళని మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది అంటారా సీజన్లో? అలా తీసుకుంటే అభిజిత్ కోసం వెయిట్ చేస్తామండి. అభిజిత్ కోసం వెయిట్ చేస్తాం ఖచ్చితంగా. తీసుకుంటే బాగుంటుంది. బట్ నాకు తెలిసి రారు, ఎందుకోసం వస్తే వెళ్ళిపోయారు కదా. అభిజిత్ కానీ నిఖిల్ అన్న కానీ రాహుల్ అన్న కానీ వస్తే బాగుంటుంది, కానీ నాకు తెలిసి రాకపోవచ్చు. సో మరి హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ అయితే త్వరలో స్టార్ట్ అవుతుంది కదా, ప్రోమోస్ ఇవన్నీ రిలీజ్ అయినాయి, వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నా బ్రో. ఎవరెవరు కంటెస్టెంట్స్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు కదా, చూస్తున్నాం. ఓకే. లాస్ట్ సీజన్ చూసారు బిగ్ బాస్ 7? లేదు, మొత్తం ఫుల్లీగా చూడలేదు. పర్లేదు, సగం సగం మామూలుగా ప్రోమోలు చూసేటోడిని. ఓకే. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు కదా, కామన్ మ్యాన్. మరి ఈ సీజన్ కూడా కామన్ మ్యాన్ తీసుకుంటే బాగుంటుందా? కామన్ మ్యాన్ కన్నా ఒక సెలబ్రిటీ తీసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకని అంటే కామన్ మ్యాన్ అంటే బయట ఎవరికి తెలియదు కదా. సెలబ్రిటీ అయితే కొంచెం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆల్రెడీ తెలిసి ఉంటాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టినా కానీ జస్ట్ ఆయన పని ఆయన చూసుకుంటుండు, వెళ్ళిపోతుండు కదా. అదే సెలబ్రిటీ అయితే కొంచెం ఉంటుంది కదా హడావుడి, అట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మరి ఇన్ని సీజన్స్ అయ్యాయి, 7 సీజన్స్ అయ్యాయి, మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? నాది ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ సంథింగ్ తనీష్ అను విన్నర్ కౌశల్ ఆర్మీ. నా సపోర్ట్ అయితే తనీష్కి ఇచ్చేటోడిని. కౌశల్ గెలిచాడు, విన్ అయ్యాడు. సీజన్ కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఫస్ట్ సీజన్ నార్మల్గా ఉంటే సెకండ్ సీజన్ పెద్ద హిట్ అయింది కదా. అవును. ఇంకా మన నాగార్జున గారి హోస్టింగ్ బాగుంటుందా, నాని హోస్టింగ్ బాగుంటుందా, లేదంటే ఎన్టీఆర్ హోస్టింగ్ బాగుంటుందా? నాగార్జున గారిది పర్లేదు. ఇప్పుడు మీరు చూసింది మాత్రం? నేను చూసింది మాత్రం అది నానిది హోస్ట్. అప్పుడు కొత్తగా హోస్ట్ ఎవరైనా వస్తే బాగుంటుందా, నాగార్జున గారి కంటిన్యూ అవ్వాలి? ఇక ఇప్పుడున్న సెలబ్రిటీస్లో అయితే ఎవరు హోస్ట్గా రారు. నాకు తెలిసిందే ప్రభాస్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళు రామ్ చరణ్ కానీ హోస్ట్గా రాలేరు. సో ఇక నాగార్జున ఎట్లాగో మూవీస్ తీయలేడు కాబట్టి హోస్ట్గా అతనే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఎవరికి ఆ ఛాన్స్ లేదంటే?
బాలయ్య బాబుకి కానీ బాలయ్య బాబుకి మ్యాన్షన్ వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. బిగ్ బాస్ మీరు ఎందుకు చూస్తుంటారు నార్మల్గా? ఎందుకు బిగ్ బాస్ ఎందుకు చూస్తుంటారు మీరు? ఏదో టైం పాస్కి అంతే, జస్ట్ ప్రోమోసే కదా, మొత్తం ఎపిసోడ్స్ చూడాలంటే 1.5 hours 1 or 2 hours అంతే పెట్టలేం కదా. జస్ట్ కంటెస్టెంట్స్గా కుమారి ఆంటీ వస్తుంది అంటున్నారు, లేదంటే వేణుస్వామి వాళ్ళు వస్తా అంటారు, వస్తే ఎలా ఉంటుంది? వచ్చినా ఏముండదు, ఒక 1 week 2 weeks ఉండి వెళ్ళిపోతారు అందరు, అంతే లైట్. మీకు తెలిసిన సెలబ్రిటీస్లో ఎవరన్నా వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటారు కదా, మీరేమని అనుకుంటారు? నేను పర్టికులర్గా ఎవరు అని అనుకోవట్లేదు, నేను చూడటమే తక్కువ, సో ఇక